ఇప్పుడు స్వామివారికి ఈ రోజు జరిగేటువంటి లక్ష పూజ కార్యక్రమంలో భాగంగా సాయంకాలం వరకు 5 గంటల వరకు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా సమాప్తం అవ్వాలని స్వామివారిని వేడుకుంటూ విశ్వక్షేమాలనేటువంటి కార్యక్రమం చేశాము. మొట్టమొదటి కార్యక్రమం శైవ ఆగమంలో విఘ్నేశ్వరుడు చేస్తాం. ఇక్కడ విశ్వక్షేమం మీ అందరికీ తెలుసున్నదే. ఆ విశ్వక్షేమాల కార్యక్రమం ఇప్పుడు పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం చేస్తామండి. ఇదంతా కూడా ఈ దేవాలయ ప్రాంగణం అంతా ఎప్పుడు పరిశుద్ధిగానే ఉంటుంది. మనం దేవాలయం వచ్చామంటేనే మనం అందరూ కూడా చాలా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనసుతోటి వస్తాం. అయినప్పటికీ కూడా మంత్రపూర్వకంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మంత్రపూర్వకంగా జరుగుతుంది. అంటే ఇదంతా కూడా శుద్ధి అవడానికి పుణ్యాహవాసం అనేటువంటి కార్యక్రమాన్ని 3 కలసలు పెట్టి ఆ కలసలో ఆయా దేవతలను ఆహ్వానం చేసి పుణ్యాహవాసం కార్యక్రమం చేస్తాం. అయిన తర్వాత వరుణులు అంటారు. మీరు యజమానులుగా మీరు కూర్చుని ఈవేళ మీ ద్రవ్యాన్ని వెచ్చించి ఈ పూజా కార్యక్రమాన్ని మా చేత చేయించుకుంటున్నారు. నేరుగా మీరు